అంటే రెండో పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచరము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నటువంటి రెండో పత్రికలో ఇంకా తన యొక్క చివరి అవసాన కాలంలో ఇంకా కొద్ది దినాల్లో చనిపోతాను అని అనుకున్నటువంటి సమయంలో రాసినటువంటి పత్రిక. ఈ చెరలో ఉంటూ బంధకాల్లో ఉంటూ రాసినటువంటి పత్రికగా ఈ పత్రికను మనము చూడగలుగుతాం. ఇంచుమించు ఒక 2-3 వారాల క్రితం దీని గురించి మనం ధ్యానం చేసాం. అయితే దీంట్లోంచి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఉన్నటువంటి టాపిక్ కాదు, కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని నేను తీసుకుని వేరొక అంశంలో నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి ఒక విషయం, ఆ విషయం ఏంటంటే ఒక వ్యక్తిని ఉదాహరిస్తూ, మీరు సర్వసాధారణంగా పౌలు భక్తుని యొక్క పత్రికలు మీరు స్టడీ చేస్తున్నప్పుడు అందులో మీరు కొన్ని విషయాలు చూడగలుగుతారు. చాలామందిని పౌలు భక్తునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, పరిచర్యలో ఎవరైతే సహకరిస్తుంటారో వారిని ఎప్పుడు కూడా పౌలు భక్తుడు మర్చిపోయే లక్షణం కలిగి ఉన్నవాడు ఉన్నాడని మనము చూడం. ఇంచుమించు రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం చూస్తే ఇంచుమించు అనేక మంది పేర్లను ఉదాహరిస్తాడు. అంటే సంఘ పరిచర్యలు ఎంతమంది అయితే సహకరించారు, సంఘ పరిచర్యలో ఎవరైతే పౌలు భక్తులతో పాటు మరి భాగస్వాములుగా ఉంటూ ఉన్నారో పౌలు భక్తుడు వారిని ఎప్పుడు కూడా మర్చిపోయే స్థితిని కలిగి ఉండడాన్ని పౌలు భక్తుని మనము చూడం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ తిమోతికి రాస్తూ ఇక్కడ కూడా ఒక వ్యక్తిని గురించి చెప్తుంటాడు. అదేంటంటే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఒక వ్యక్తి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మార్కు అనబడినటువంటి ఒక వ్యక్తి గురించి ఇక్కడ తెలియజేస్తా అంటున్నాడు. మార్కుని తీసుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు నిష్ప్రయోజనమైన వాడే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. మనం అన్నీ కూడా మనం చూస్తే వ్యతిరేక పదాలు, ప్రయోజనము, నిష్ప్రయోజనం, ప్రయోజనము, నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే దేనికి పనికిరాంది, ప్రయోజనం అంటే అన్నిటికీ కూడా పనికొచ్చేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు మార్కుని గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. కాబట్టి మార్కుని అక్కడ విడిచిపెట్టకుండా మార్కుని కూడా తీసుకుంటామని చెప్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, పౌలు భక్తుని చేత స్టేట్మెంట్ పొందడం అంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే పౌలు భక్తుడు ఒక వ్యక్తిని గురించి రిఫర్ చేయాలంటే అతడు పౌలు భక్తునితో కూడా సహానుభవం కలిగిన వాడే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుని వలె సహానుభవం కలిగి ఉంటేనే తప్ప పౌలు భక్తునితో ఈక్వల్కి మనం కాలేమన్నమాట. ఎందుకంటే పౌలు భక్తుడు చేసినటువంటి స్వార్థ పరిచర్యలు కానీ, ఆయన అనుభవించినటువంటి శ్రమలు కానీ, ఆయన అనుభవించినటువంటి ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, ఆయన అనుభవించినటువంటి కష్టాలు కానీ, ఆయనతో పాటు ఎవరు ఉండగలుగుతారంటే ఆయన వంటి మనస్సు కలిగి ఇక చావైనా పర్వాలేదు, దేవుని కొరకు నేను ఏదైనా జయించడానికి సిద్ధంగా ఉన్నాను అనబడిన వారు మాత్రమే పౌలు భక్తునితో సహవాసం చేయగలిగిన అనుభవాన్ని కలిగి ఉండగలుగుతారు. కాబట్టి పౌలు భక్తుడు ఇక్కడ మార్కుని గురించి ఇస్తున్న స్టేట్మెంట్, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే ప్రయోజనకరం లేని జీవితాలను ప్రయోజనకరంగా మార్చేది మన దేవుని యొక్క కృప. వీడు ఎందుకు కూడా పనికిరాడు అనుకున్న వారిని పనికొచ్చేవాడిగా చేసేవాడు దేవుడు. ఇతను ఎందుకు కూడా ప్రయోజనకరము కాడు అనుకున్న దాన్ని ప్రయోజనకరముగా మార్చేవాడు దేవుడు. మన జీవితం ఇక అయిపోయింది అని అనుకోవచ్చు. ఇందాక మనం పాడిన పాటలో నాకు తెలియదు, కానీ పాట ఎందుకు మరి పాడాల్సి వచ్చిందో, విలువ లేని మన జీవితాలకు విలువనిచ్చేది ఆయన యొక్క కృప. ఎందుకు పనికిరాని మన జీవితాలు అనేక మందికి పనికొచ్చేవారుగా చేసేది దేవుని యొక్క కృప, ఆయన యొక్క త్యాగం. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఇతడు ముందు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ పౌలు భక్తుడు ఇతను చూసి అంటున్నటువంటి మాట, ఇతడు నాకు ప్రయోజనకరమైన వాడు కాబట్టి అతన్ని కూడా తీసుకొని రమ్ము. ఇప్పుడు నేను మీకు వేసే ప్రశ్న, పౌలు భక్తుని వలె ఇప్పుడు మార్కు స్థానంలో మనం ఉంటే పౌలు భక్తుడు మన గురించి చెప్పాల్సి వస్తే, ఒకవేళ లెటర్ మన కోసం రాయాల్సి వస్తే, ఇదిగో తిమోతి నా కొరకు ప్రయోజనకరమైన వాడు, అతన్ని తీసుకుంటారా సంఘ పరిచర్యకు, అతడు చాలా పనికొచ్చేవాడు, లేదంటే దేవుని పనికి చాలా పనికొచ్చేవాడు, అతడు చాలా ప్రయోజనకరమైన వాడు అని స్టేట్మెంట్ పొందే లక్షణం మనము
కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 15వ అధ్యాయము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36 నుండి కొన్ని వచనాలు మనం చదివితే, కొన్ని దినములైన తర్వాత ప్రభు వాక్యము ప్రచురపరిచితము ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎదుగు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని విడిచిపెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరే పేరు బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడెక్కి కుప్రకు వెళ్ళను. పౌలు శీలను వెంట పెట్టుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచున్నాను. వీళ్ళంతా కూడా దేవుని యొక్క పరిచయంలో ముందుకు కొనసాగుతుంటే పౌలు భక్తుడు ఒక ప్రపోజల్ పెట్టాడు. మనము పని చేద్దాం. అదేంటంటే, మనం ఎన్ని సంఘాలు అయితే స్థాపించామో స్థాపించిన సంఘాలన్నిటికీ మనం వెళ్ళి ఏం చేద్దామంటే ఒకసారి మనం విజిట్ చేసి వద్దాం అని చెప్పేసి అక్కడ ప్రపోజల్ పెట్టి ఏమన్నాడంటే, మనం ఈ పని కొరకు వెళ్దాం అన్నప్పుడు ఈ మార్క్ ఏమన్నాడంటే, నేను రానన్నాడు అనమాట. అక్కడ చూడండి, మరలా తిరిగి వారు ఎలాగున్నామో మనము చూతమని పౌలు బర్నబాతో నేను. అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకుని పోవటకు బర్న బెస్ట్ ఫ్రెండ్. పౌలు గారితో రాకుండా మార్కు ఎవరు తెల్లడానికి ఇష్టపడ్డాడు? బర్నబాతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘాలను బలపరచాలి. సంఘాలను బలపరిచి మనం ఏ సంఘాలు అయితే స్థాపించామో మన ద్వారా ఎవరైతే బలపరచబడ్డారో ఒకసారి మరల వెళ్ళి హౌస్ విజిట్ చేద్దామని అన్నాడు. వీళ్ళేమన్నారంటే హౌస్ విజిట్ల తర్వాత వీళ్ళకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నారు. పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన సంఘాలను బలపరిచి మన ద్వారా రక్షణ పొందిన విశ్వాసాలు మనం ఇంకా రక్షణ అనుభవంలోనికి నడిపించాలి అని పౌలు భక్తుని యొక్క ఉద్దేశము. పౌలు భక్తుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చెప్తున్నారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, పౌలు భక్తునితో పాటు సువార్త పరివ్యాపకునికి రావడం మానేసి బర్నబా మార్కు వేరొక చోటికి వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు అక్కడ ఇంకెవరు శీల వారు వేరొక ప్రదేశానికి వెళ్ళారు. మనం చూస్తాం అపోస్తలుడైన పౌలు శీలలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు వారికి శ్రమ కలిగింది. వారు పౌలు భక్తునితో వెళ్తే దెబ్బలు తింటామని అనుకున్నారో తెలియదు. పౌలు భక్తునితో వెళ్తే మన జీవితంలో మనం ఎదుర్కోలేని శ్రమలు ఎదుర్కొంటాం అనుకున్నారో తెలియదు. ఈ యొక్క సువార్త పరివ్యాపకంలో పౌలు ద్వారా వెళ్ళి ఎందుకురా దెబ్బలు తినడం కష్టపడడం మనకెందుకు అనుకున్నారో తెలియదు. కానీ పౌలు భక్తునితో పాటు రావడం మానేశారనమాట. అంటే ఇప్పుడు పౌలు భక్తుని ద్వారా రావడం మానేశారు. అప్పటి నుంచి వారిలో వాదం కలిగి పౌలు భక్తునితో వారు ఏకీభవించలేదు కనుక ఇప్పుడు పౌలు భక్తుడు వారిని దూరంగా పెట్టాడు. చూడండి, చాలాసార్లు మనం చూస్తాం ఇక్కడ స్టేజ్ మీద మైక్ పెట్టి నిలబడి మాట్లాడతారు. కానీ ఏదన్నా దేవుని పరిచయం కొరకు ఎక్కడికైనా వెళ్దామంటే చాలామంది వచ్చే అనుభవాన్ని కలిగి ఉండరు. ఇప్పుడు అక్కడ అదే జరిగింది. ఇప్పుడు అందుకే పౌలు భక్తుడు అన్నాడు, కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత పౌలు భక్తుడు ఏ మార్క్ అయితే పౌలు భక్తుని కూడా రాకుండా వెనుక తీశాడో ఆ మార్కుని గురించి చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. పౌలు గారు ఒకనొక టైంలో మార్కు మన యొక్క పరిచర్య కొరకు మరి వెనక తీసిన వాడు అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిచర్యలో చాలా పరిణితి చెందాడు, చాలా అభివృద్ధి చెందాడు. దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో, యేసుని గురించి ప్రకటించడంలో కానీ, సంఘ పరిచర్య విషయంలో కానీ చాలా అభివృద్ధి చెందాడు, చాలా పరిణితి చెందాడు అని చెప్పేసి పౌలు భక్తుడి దగ్గరికి ఆ యొక్క వార్త వచ్చినప్పుడు పౌలు భక్తుడు రెఫర్ చేస్తూ చెప్తున్నాడు అన్నమాట. అతడు మునుపు నిష్ప్రయోజనం వాడే ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిచారం కొరకు నాకు వన్స్ అపాన్ ఎ టైం ఈ యొక్క మార్కు ప్రయోజనకరంగా లేడు. కానీ ఇప్పుడు మాత్రము ఏమంటున్నాడు పౌలు, నాకు ప్రయోజనకరమైన వాడు నా దగ్గరికి తీసుకునిరా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకవేళ కొన్ని సంవత్సరాల క్రితం దేవుని దగ్గరికి రాని క్రితం నీ జీవితం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, ప్రయోజనకరంగా లేదేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన స్థితిలో మన జీవితం ఉండాలి. మునుపటి జీవితంలో మన సాక్ష్యం ఏమైందో మనకు తెలియదు. కానీ ఇప్పటి జీవితంలో నిన్ను గురించి ఎవరైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి తెలుసా?
పలానా విశ్వాసి దేవుని కొరకు చాలా ప్రయోజనకరమైనది. ఆమె లేకపోతే సంఘంలో ఏ పని కూడా నడదు. ఆమె లేకపోతే ఆ కొదువు అలాగే ఉండిపోద్ది. ఇదిగో పలానా వ్యక్తి సంఘంలో లేకపోతే ఆ కొదువు అలాగే ఉండిపోద్ది. ఇందాక మాస్టర్ గుర్తు చేస్తా అన్నాడు, టోకీ ఈరోజు లేట్ అయ్యాడు, సో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా లేట్ అయ్యాయి. ఇప్పుడు సురాజ్ రావడం లేట్ అయ్యాడంటే అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా లేట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ లోటు అనమాట. అంటే ఇప్పుడు ఆ అరేంజ్మెంట్ జరగకపోతే మనం అంటాం లేట్ ఎందుకు అయిందంటే ఇమీడియట్గా మీరు చెప్పే మాట ఏంటి, సురాజు లేట్ అయ్యాడు. ఇప్పుడు అందుకే పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మార్కు నాకు చాలా ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక లెటర్ రాస్తాడు పౌలు భక్తుడు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్, నా సబ్జెక్ట్కి ఇంట్రడక్షన్. ఒక లెటర్ రాస్తాడు, ఫిలోమోను అనబడినటువంటి ఒక వ్యక్తికి లెటర్ రాస్తాడు. ఇందులో ఈ లెటర్ ఎంతమంది చదవారో నాకు తెలియదు, కానీ ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనం స్టడీ చేద్దాం. దానికి సిమిలర్గా ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఎంతమంది చదివారు అంటే ఎప్పుడైనా చదవరా? చాలామంది చదవరు. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఒక అధ్యాయం ఉంది కాబట్టి త్వరగా అయిపోద్ది. అందుకే చాలామంది చూస్ చేసుకుని చదువుతుంటారు. చాలామంది బైబిల్ చదువుతున్నట్టు పెద్ద అధ్యాయం వచ్చిందనుకోండి, కొంతమంది ఇలా తీస్తారు, పెద్ద అధ్యాయం వచ్చిందనుకో స్కిప్ చేసేస్తారు దాన్ని, అంత టైము ఎందుకని. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, చిన్నదే తీసుకుంటారు. ఏదైనా కొంచెం కఠినమైన అధ్యాయం వచ్చిందనుకో దాన్ని చదవం. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించిన గాక అని ఏదైనా రెఫరెన్స్ వచ్చిందంటే దేవుడి రోజు నాతో మాట్లాడాడు అని అనుకుంటాం, అంతే. చాలామంది యొక్క భక్తి జీవితం అలా ఉంటుంది. భక్తి జీవితం అంటే అది కాదు. బైబిల్ అంతా కూడా మనం ఏం చేయాలంటే మన జీవితానికి అన్వయించుకోవాలి. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ యొక్క వాగ్దానాన్ని తీసుకున్నవారు ఆ వాగ్దానాలు తీసుకునే ప్రాసెస్ నేను అందుకే పెట్టలేదు. దాని గురించి నేను మాట్లాడను, కానీ ఆచరించే వరకు నేను చెప్పాల్సినటువంటి మాట అదేంటంటే, ఒక వాగ్దానం తీసుకుంటారు. ఆ వాగ్దానాన్ని తీసుకున్న తర్వాత దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించను అంటే వాళ్ళ యొక్క ఫీల్ ఎలా ఉంటుందంటే ఏదో వరల్డ్ కప్ వాళ్ళ చేతితో పట్టుకున్నంత ఫీల్ ఉంటుంది. కానీ ఆ మాట చదువుతాడు తప్ప పైన ఏముంది, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు దీవిస్తాడు అనే మాట ఎవరో కూడా పట్టించుకోరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆ ముందు వెనక అంతా కూడా మనం గ్రహించి విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. ఇప్పుడు ఎలాగైతే పౌలు భక్తుడు చెరలో నుండి తిమోతికి రాస్తాడో, ఇక్కడ ఫిలోమోనుకు అనబడినటువంటి ఒక వ్యక్తికి పౌలు భక్తుడు ఒక లెటరు రాస్తాడు. అందరూ కూడా మీరు చూసినట్లయితే ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక, ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక ముందు ఉంటుంది. అది మనం చదివినట్లయితే ఒక విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఒకసారి చూడండి, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక. ఎవరైనా సరే మొట్టమొదటి ఒక 2 విషయాలు, క్రీస్తు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడు జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరైన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు ఫిలోమోను అనబడిన వ్యక్తికి లెటర్ రాస్తున్నాడు. ఈ లెటర్ రాయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి పౌలు భక్తుడు ఈ వ్యక్తికి రెఫర్ చేస్తున్నాడు అనమాట. వేరొక వ్యక్తి గురించి ఫిలోమోనుకు రెఫర్ చేస్తున్నాడు. రెఫర్ చేస్తుంటే ఇక్కడ ఫిలోమోనుకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం చూడగలిగినట్లయితే, ఫిలోమోను పౌలు భక్తుని యొక్క సువార్త ద్వారా మార్పు చెందిన విశ్వాసి. అందరికి అర్థమవుతుంది కదా, టైం కూడా షార్ట్ ఉంది, నేను చాలా సింపుల్గా షార్ట్లో చెప్పి నేను ముగిస్తాను. ఫిలోమోను మనం చూసినట్లయితే, ఫిలోమోను ఎవరి సువార్త ద్వారా రక్షించబడ్డాడో, ఎవరి సువార్త ద్వారా రక్షించబడ్డాడో, పౌలు భక్తుని సువార్త ద్వారా రక్షించబడ్డాడు. పౌలు భక్తుడు సువార్త ప్రకటన చేశాడు. పౌలు భక్తుడు చెరలో ఉన్నాడు. చెరలో నుండి చూడు, అందుకే అంటున్నాడు, క్రీస్తు ఖైదీ అయిన పౌలును. నేను దేని చేత ఖైదీని అయ్యానంటే తప్పు చేసి ఖైదీని అవ్వలేదు. ఎవరిని బట్టి ఖైదీ అయ్యాడట? క్రీస్తు యేసు యొక్క సువార్త ప్రకటన చేస్తున్నందుకు పౌలు బంధించబడ్డాడు తప్ప తప్పుడు పనులు చేసినందుకు పౌలు బంధించబడలేదు. పౌలు ఎందుకు శ్రమ అనుభవించాడంటే దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తున్నందుకు బందీగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు చెరలో నుండి రాస్తున్నటువంటి పత్రిక ఏమని రాస్తున్నాడంటే, ఫిలోమోనుకు రాస్తున్నాడు, ఇదిగో నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. ఈ ఫిలోమోనుకు ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, ఫిలోమోను ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడట? ఫిలోమోను ఇంటినే దేనిగా మార్చాడట? సంఘంగా మార్చాడు. ఫిలోమోను ఇంటిని సంఘముగా మార్చి ఫిలోమోను నివాసం చేస్తున్నటువంటి అనేక గృహాన్ని
అనేక మందికి రక్షణ సువార్త అందించే ఒక గృహంగా ఫిలోమోను మార్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన గృహాన్ని మనం ఎలా మార్చగలుగుతున్నాం, మన గృహాన్ని మనం దేని కొరకు ఉపయోగించగలుగుతున్నాం, మన గృహాన్ని దేవుని పరిచర్య కొరకు మనం ఎంతవరకు వాడగలుగుతున్నాం. ఇంకా మనం చూస్తే నీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగిన విశ్వాసమును గురించి ఇతడు ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడట, సంఘం పట్ల ఏం కలిగి ఉన్నాడట, ప్రేమ కలిగి ఉన్నాడట. దేవుని ప్రేమ ఇతడు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసము, ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడట, విశ్వాసము, ప్రేమ, విశ్వాసము కలిగి ఉన్నాడట. అంతేకాకుండా చూడండి, నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారొగుట అన్నది కార్యకారి కావాలని నేను వేడుకొంచున్నాను. ఏంటంటే ఫిలోమోను యొక్క జీవితం ఎలా ఉందట, ఫిలోమోను చూసిన వారు ఇతరులందరూ కూడా ఏమనుకుంటున్నారట, మనం కూడా ఫిలోమోను వలె విశ్వాస జీవితాన్ని మనం కొనసాగింప చేయాలని అనుకుంటున్నారు. ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నాడు అక్కడ, నీవు అనుభవపూర్వకంగా ఇరుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అన్నది కార్యకారి కావాలని. ఫిలోమోను యొక్క విశ్వాసం అన్నాడట, ఇతరులు కూడా ఏమవుతున్నారట, పాలు పంచుకుంటున్నారట. అంటే ఫిలోమోను ఎంత విశ్వాసంలో అయితే ఉన్నారో ఈ ఫిలోమోను చూసిన వారందరూ కూడా అనుకుంటున్నారట, మనం కూడా ఫిలోమోను వలె విశ్వాసము కలిగి దేవునిలో మనము నడుచుకోవాలనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఇంకా మనం చూస్తే అక్కడ 7వ వచనం, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ వలన నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగను. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందాయండి. అంటే ఫిలోమోను ఏం చేస్తున్నాడట, ఫిలోమోను గృహాన్ని ఎలా మార్చాడు, ప్రార్థన పెట్టుకుందని ఎందుకు వచ్చిన కోలరా బాబు అనవసరంగా లేనిపోయింది, వచ్చిన వాళ్ళు టీ పెట్టాలి, కాఫీ పెట్టాలి, ఎవడ భరింతాడు అనుకున్నాడా. ఏం చేశాడు, కుటుంబాన్ని ఎలా మార్చాడట, తన ఇంటిని సంఘంగా మార్చాడట, సంఘం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడట, సంఘ విశ్వాసుల పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడట. సంఘ విశ్వాసులు ఫిలోమోను చూస్తుంటే అనుకున్నారట, మనం కూడా ఫిలోమోను వలె విశ్వాసం కలిగి ఉండాలన్నాడట. అంతేకాకుండా ఫిలోమోనుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా, ఆ సంఘానికి వచ్చి ఆ ప్రార్థనా కూడికి జరిపిస్తున్నాడట, గృహానికి ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నాడట, విశ్రాంతి అంటే ఆతిథ్యం ఇస్తున్నాడట. ఎండగొంది ఏమి వెళ్తారులేండి, తినేసి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడు పోతారా బాబు అనుకోలేదట. కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు వెళ్ళిపోతాడరా బాబు. ఒకసారి పాస్టర్ గారు చెప్తుండారు, ఒకసారి పాస్టర్ గారు కంటే ఒకసారి ఒక ఆవిడ భోజనం పెట్టిందంట. భోజనం పెడుతుంటే వాళ్ళ అబ్బాయి దగ్గరుండి చూస్తున్నాడట. దగ్గరుండి చూస్తుంటే పాస్టర్ గారు తింటున్నారట. పాపం దగ్గరుండి చూస్తుంటే పాపం పాస్టర్ గారు మొహంకి అలా చూస్తుంటే పాస్టర్ గారు డౌట్ వచ్చి, ఏంటి బాబు నా ఇంకా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు అలాగే చూస్తున్నావు, ఏంటి ఆ సంగతి ఏంటని అడిగాడట. ఏం లేదండి, ఆయన ఎప్పుడు వచ్చినా పందిలే తింటాడు అన్నది మా అమ్మ, మీరు ఎలా తింటున్నారో చూస్తున్నాను అన్నాడంట. ఎవడో ఈ బచ్చగాడు, పిల్లలకి ఏం తెలియదు కదా. ఏమన్నాడు, మా అమ్మగారు ఎప్పుడొచ్చినా పందిలే తిని వెళ్తాడు అన్నదే, సో మీరు ఎలా తింటున్నారో పందిలే తింటున్నారు, ఎలా తింటున్నారో చూస్తున్నాను అన్నాడట. కొంతమంది అలా ఫీల్ అవుతారు. ఫిలోమోను యొక్క విశ్వాసం ఏంటి తెలుసా, ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి సంఘానికి ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వారందరికి కూడా ఏమిస్తున్నాడట, విశ్రాంతి కలగజేస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు ప్రత్యేకించి ఫిలోమోనుకు రాస్తున్నాడంటే పత్రిక అన్నమాట. ఒక వ్యక్తి పౌలు భక్తుని ద్వారా ప్రశంసించబడాలంటే నేను అదే చెప్పాను, పౌలు భక్తునితో ఈక్వలెంట్గా క్యారెక్టర్స్ ఉంటే తప్ప పౌలు భక్తుడి చేత ప్రశంసలు మనము అందుకోలేం. ఇంత పౌలు భక్తుని యొక్క స్వార్థ ద్వారా మారినటువంటి ఈ యొక్క ఫిలోమోను ఒక మాదిరిని చూపిస్తున్నాడు కనుక ఫిలోమోనుకు ఒక లెటర్ రాస్తున్నాడు. లెటర్ రాయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తాడు చూడండి. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదునై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటే మరి మంచిది అనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. ఈ లెటరు ఫిలోమోనుకి ఎందుకు రాస్తున్నాడంటే,
ఒక యవనస్తుని గురించి రెఫర్ చేయడానికి లెటర్ రాస్తున్నాడు అన్నమాట. ఒక యవనస్తుని గురించి రెఫర్ చేస్తూ ఆ యవనస్తుని గురించి తెలియచేయడానికి లెటర్ రాస్తున్నాడు. ఆ యవనస్తుడు ఎవరంటే ఒనేసిము. ఆ యవనస్తుడి పేరు ఏం పేరు? ఒనేసిము. ఒనేసిము అనబడినటువంటి పేరుకి అర్థం ఏంటి? సహాయకరమైన అని అర్థము. ఇప్పుడు ఈ లెటర్ రాయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అందరికీ అర్థమవుతుంది కదండి, అందరికీ అర్థమవుతుంది కదా. ఎవరో పర్స్ మర్చిపోయారు వాష్రూమ్లో, దయచేసి ఆ పర్సన్ దయచేసి చూసుకోండి. ఫిలోమోను ఎవరి సువార్త ద్వారా రక్షించబడ్డాడు? పౌలు గారి సువార్త ద్వారా రక్షించబడ్డాడు. ఇప్పుడు ఫిలోమోనుకు పౌలు భక్తుడు ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? ఒనేసిము కోసం తెలియజేస్తున్నాడు. ఈ లెటర్ రాయడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది. పౌలు భక్తుడు ఒనేసిము అనబడిన వ్యక్తి గురించి తెలియచేయడానికి లెటర్ రాస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు అంటే ఒనేసిము. ఈ ఒనేసిము కొరకు రాయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ఒనేసిము ఎవరంటే ఈ ఫిలోమోను దగ్గర పనిచేసినాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు అలా చూడకండి బాబు, డౌట్గా నాకు డౌట్ వస్తుంది. నేను తెలుగే కదా మాట్లాడుతున్నాను. ఫిలోమోను దగ్గర పనిచేసిన వాడు ఒనేసిము. పౌలు భక్తుని ద్వారా పరిచర్లో పౌలు భక్తుని యొక్క వాక్యం ద్వారా రక్షణ పొందినవాడు ఫిలోమోను. ఫిలోమోను ఇంట్లో పనిచేసేవాడు ఒనేసిము. ఫిలోమోను ఈజ్ ఎ రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు కనుక ఇంట్లో పనిచేసేవాడు ఒనేసిము, అంటే బానిసగా పనిచేసేవాడు. ఈ బానిసగా పనిచేస్తున్నటువంటి యొక్క ఒనేసిము ఒక ఆలోచన పుట్టింది ఒనేసిములో. ఏంటంటే, ఈ యొక్క ఫిలోమోను దగ్గరే ఉంటే మనకేం కలిసి వస్తుంది? ప్రపంచం చాలా అందమైంది. ఈ ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తింటుంటే మనకేమి ప్రపంచం ఏమి కూడా తెలియట్లేదు. అరబ్బోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అరబ్బోళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే ఏమనిపిస్తుంది? బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అంటుంది. బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా వీసా లేదనుకోండి, అప్పుడు అనిపిస్తుంది నేను చాలా తప్పు చేశాను, ఘోరమైన పాపం చేశాను అన్న ఫీల్ ఉంటుంది మనకి. తర్వాత వెళ్దామంటే వెళ్ళలేము, వీసా ఎంచుకోవాలంటే డబ్బులు ఉండవు. ఆ తర్వాత ఏం చేస్తారు? మనకున్న ఒక్క ఆప్షన్ ఏంటది? చెప్తున్నా, ఎవరికి తెలీదా? కల్లి వల్లి. ఏంటి? కల్లి వల్లి. అర్థం ఏంటి? కల్లి వల్లి అంటే అర్థం తెలుసా? ఏంటి చెప్పండి? పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, కల్లి వల్లి అంటే అదనమాట అర్థం. చాలామంది అంటారు కల్లి వల్లి అంటారు. దాని అర్థం ఏంటంటే పాస్పోర్ట్ లేదు, వీసా లేదు. మన స్థితి ఎలా ఉంటుందంటే, ఇంక ఏది దొరికినా సరే ఫస్ట్ కొంచెం మంచిది దొరుకుతుందని చూస్తాం. ఆ తర్వాత అంటారు ఏ పని ఉన్నా సరే నేను సిద్ధంగా ఉన్నాను చేయడానికి. ఇప్పుడు ఫిలోమోను ఇంట్లో పనిచేస్తున్న ఒనేసిముకు ఫిలోమోను అన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు. తినడానికి ఆహారం ఇచ్చాడు, ఉండడానికి ఒక రూమ్ ఇచ్చాడు, మంచి ఫెసిలిటీ ఇచ్చాడు. వారానికి 2-3 సార్లు ఏమో ప్రేయర్ అవుతుంది గృహంలో. ఒనేసిము అప్రిసియేట్గా ఫీల్ అవ్వాలి, ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి. ఒనేసిము అనుకున్నాడు ఇక్కడ కాంది బయట ఏదో ఉందనుకున్నాడు. బయట ప్రపంచంలో ఏదో నాకు దొరుకుతుంది అనుకున్నాడు. బయట ప్రపంచంలో ఏదో దొరుకుతుంది అనుకుని ఏం చేశాడంటే ఈ ఫిలోమోను ఇంట్లో నుంచి పారిపోయాడు అనమాట. ఈ ఫిలోమోను ఇంట్లో నుంచి పారిపోయాడు. మీరు ఎప్పుడైనా సరే పరిశీలన చేసినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో పాతకాలంలో ఏముండదంటే, ఎవడైనా ఒక ఇంట్లో బానిసగా పనిచేస్తున్నప్పుడు కొన్ని ముద్రలు ఉండేవి. వీడు నాకు సంబంధించిన వాడు అని ఒక సింబల్ ఉండేది అనమాట. ఆ ముద్రను బట్టి వాడు సొసైటీలో వెళ్తున్నప్పుడు ఆ ముద్రను చూస్తే వీడు పలానా వాడికి బానిస, వీడు పలానా వాడికి చెందినవాడు అని ఒక ముద్ర ఉండేది అనమాట. అందుకే వీళ్ళకి సొసైటీలో వాల్యూ ఉండేది కాదు, బానిసగా ఉండేవారికి. సో ఇప్పుడు ఫిలోమోను ఇంట్లో పనిచేస్తున్నట్టు ఇక ఒనేసిము ఏం చేశాడంటే ఫిలోమోను ఇంట్లో నుంచి పారిపోయి 4 రోజులు ఉన్నాడు, 2 నెలలు ఉన్నాడు. ఇక 3 నెలల దగ్గర నుంచి తినడం కష్టమవుతుంది, బ్రతకడం కష్టమవుతుంది. సింపుల్గా ఏం చేశాడంటే సంథింగ్ ఏదో చేయరాని పని చేశాడు. అంటే దొంగతనం చేశాడు, ఏం చేశాడో తెలియదు. అయితే ఈ టైంలో పౌలు భక్తుడు ఒక పక్క నుంచి సువార్త ప్రకటన చేస్తున్నాడు, ఒక ప్రక్క నుంచేమో ఈ సువార్త ప్రకటన చేయడం ద్వారా ఏం చేశాడంటే ఖైదులో పౌలు భక్తుని చెరసాల్లో పెట్టారు. ఇప్పుడు పౌలు భక్తుడు తప్పు చేసి చెరసాల్లో ఉన్నాడా లేదంటే మంచి పని చేసి చెరసాల్లో ఉన్నాడంటే మనం ఒకసారి వివేచనతో ఆలోచిస్తే తప్పు చేసి చెరసాల్లో ఉన్నాడా లేదంటే దేవుని యొక్క సువార్త ప్రకటించి జైల్లో ఉన్నాడా పౌలు భక్తుడు?
దేవుని యొక్క సువార్త చేస్తూ అనేక మంది యొక్క జీవితాలను ప్రభావితం చేస్తూ మంచి పని చేస్తూ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సేమ్ ఇదే ఒనేసిము ఏం చేశాడంటే మంచి స్థితిలో ఉండి సొసైటీలోకి వచ్చి మంచి స్థానాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యొక్క గృహాన్ని విడిచిపెట్టి లోకంలో ఏదో దొరుకుతుందని చెప్పేసి లోకంలో సంతోషం ఉందనుకుని చెప్పి ఏం చేశాడంటే లోకంలోనికి వచ్చి అక్కడ బ్రతకడం కష్టమై దొంగతనం చేయడం ప్రారంభించి అక్కడ అరెస్ట్ చేయబడి ఎక్కడ పెట్టబడ్డాడంటే చెరసాల్లో పెట్టబడ్డాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎన్కౌంటర్ అయింది. ఎవరెవరికి? పౌలు భక్తునికి, ఒనేసిముకి. ఇప్పుడు పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నాడు. పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. పౌలు భక్తుని యొక్క సంతోషము, పౌలు భక్తుని యొక్క ఆనందం ఏంటంటే అందుకే అంటాడు ఫిలిప్పీయులు రాస్తున్న పత్రిక రాస్తూ, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఎక్కడుండి రాశాడు తెలుసు? అది చెరసాల్లో ఉండి రాసినటువంటి పత్రిక. అది చెరసాల్లో ఉంటూ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఒరే, నాకులాగా మాత్రం మీరు సువార్త ప్రకటించండి, నా బ్రతుకు నాశనం అయిపోయింది, మీ బతుకును కూడా మీరు నాశనం చేసుకోకుండా అని చెప్పలేదు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువునందు ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. అంటే ప్రభువునందు ఆనందించేవాడు, యేసుక్రీస్తునందు ఆనందించేవాడు చెరసాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడట. ఎలా ఉంటాడో? ఎప్పుడు సంతోషంగా ఉండాలట. అందుకే అంటాను, మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలి. ఇప్పుడు పౌలు భక్తుని చూస్తున్నటువంటి ఒనేసిముకు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇదేంటి, నేనేమో తప్పు చేసి వచ్చి నా తప్పు కోసం నేను ఇక్కడ బాధపడుతుంటే ఈ వ్యక్తి ఏమో ఏ తప్పు చేయకుండా వచ్చి చెరసాల్లో ఉండి ఇంత సంతోషంగా ఎలాగో ఉండగలుగుతున్నాడు. పౌలు భక్తుని యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎక్కడున్నా కానీ ఖాళీగా ఉండేవాడు కాదు. ఎక్కడున్నా సరే ఏం చేసేవాడంటే దేవుని యొక్క సువార్త ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తల కార్యాలు చివరి అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే అక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఏం చేసేవాడంటే బయటికి వెళ్ళి మరలా సువార్త ప్రార్థన చేస్తున్నాడు. ఒక క్రేజీ మ్యాన్ అనమాట. దేవుని కొరకు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోవాలనే మనస్తత్వం కలిగిన వాడు కాదు పౌలు. మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి, అపోస్తల కార్యములు 21వ అధ్యాయము, 28వ అధ్యాయము, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మేము తప్పించుకున్న తర్వాత మెలితే అని తెలుసుకుంటే అనాగరికులకు ఇంతంత కాదు, ఎలాగనగా వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజుపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని, అప్పుడు పౌలు మోపడి పొల్లలేరి నిప్పుల మీద వేగ పౌలు ఏం చేశాడట? మోపడి పొల్లలేరి ఏం చేశాడట? అందరూ కూడా చలి కాసుకుంటున్నారట. ఇప్పుడు వీళ్ళందరికీ హెడ్ ఎవరో చెప్పండి? అక్కడున్న టీం అంతా కూడా హెడ్ ఎవరు? పౌలు. పౌలు గారు కూర్చుంటే ఎవరు చేయాలి? పరిచారకులు చేయాలి. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ అందరూ కూడా మంట కాగుతుంటే పౌలు ఏం చేస్తున్నాడట? అందరూ మంట కాగుతుంటే బయటికి వెళ్ళి పొలాలు ఎరుకొచ్చాడట. అప్పటి వరకు ఎక్కడ కొట్టుకొచ్చారో, అలా సముద్రంలో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో తెలీదు. ఒక ద్వీపానికి చేరుకున్నారు. ద్వీపానికి చేరుకున్న పౌలు ఏమన్నా, రే నేను అలసట చెందాను, నా ప్రియులరా నాకు ఒక దుప్పటి కప్పి శుభ్రంగా మంట అయ్యండి అని అనుకోవాలి పౌలు. కానీ పౌలు అలా లేడట. ఏం చేశాడు పౌలు? వెళ్ళి మోపుడు పొల్లలేరి ఏం చేశాడు? మోపుడు పొల్లలేరి నిప్పుల మీద అందరి కోసం ఆలోచించేవాడు పౌలు. నువ్వు దేవుని లక్షణాన్ని ఎప్పుడు కలిగి ఉంటావంటే నీ కోసం, నీ సెల్ఫీస్ కోసం నేను వెళ్ళిపోయి శుభ్రంగా పడుకున్నాను లేదా అని ఆలోచించడం కాదు. ఏం చేయలే? దేవుని వంటి మనసు కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? నీ కోసం కాదు ఎక్కువ. ఎవరి కోసం ఆలోచిస్తావు? తోటి వారి కోసం మనం ఆలోచించాలి. రాత్రి కష్టపడి వచ్చాడు టోక్యో, నేను అక్కడికో డిఐపి వెళ్ళిపోతాను అంటున్నాడు రాత్రి. నేను అన్నాను, రే నోరు మూసుకుని వచ్చే మనందరం కూడా కలిసి వెళ్ళిపోదాం, ఉదయం వద్దాం. నా సేఫ్టీ నేను చూసుకోవడం ముఖ్యం కాదు. పరిచర్లో ఎదుటి వారి యొక్క సేఫ్టీని కూడా మనము చూడాలి. వీడు వచ్చినాడు కుదురుగా పడుకున్నాడంటే 5 గంటల నుంచి మొదలెట్టాడు వీడు. ఆడుకున్న తప్పన ఆడదు, ఎందుకంటే ముందు వెళ్ళిపోవాలి. నేను పడుకున్నప్పటికి 1 గంట అయింది. నేను అలా పడుకుంటాను. ఆ తర్వాత ఇద్దరిని మెలకు వచ్చిందంటే ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకా నిద్రపడదు. ఆడు 5 గంటలకు మొదలు పెట్టాడు. 5 గంటలకు రెడీ అయ్యి కూర్చున్నాడు.
ఎందుకు చెప్తున్నానంటే దేవుని పరిచర్య పట్ల మనకు మంట కలిగి ఉండాలి. సేమ్ అదే మంట మన ఎదుటివారి పట్ల కూడా చూపించాలి. ఇక్కడ పౌలు భక్తుడు అందరూ కూర్చుండి అందరూ మంట కాసుకుంటే నాకు ఎందుకని అనుకోలే. ఏం చేస్తున్నాడు? మోపుడు పుల్లలేరి వాళ్ళు ఎలా వచ్చారంటే చూడండి, ఆ ముందు మీకు అర్థం కావడానికి 2 వచనాలు మనం చూస్తే అది 39 వచనం, 27 అధ్యాయం 39 పైన. ఉదయం అయినప్పుడు గుర్తుపట్టలేదు. 43 చదువుదాం. 43 శతాధిపతి పౌలుని రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగింపనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికిపోవాలననియు, కడమ వారందరిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలననియు. వీళ్ళు ఎక్కడున్నారంటే నడి సముద్రం మధ్యలో ఉన్నారు. ఓడ మునిగిపోయింది, బద్దలైపోయింది. అక్కడ అందరిని కూడా చంపేయాలనుకున్నారు. అదొక పెద్ద స్టోరీ. కానీ అక్కడ అధిపతి అన్నాడు అందరూ కూడా ఈదుకుని ఒడ్డుకి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు సముద్రం మధ్యలో నుంచి ఈదుకుని ఒడ్డుకు వస్తే అసలు ఎంత టైర్డ్ అయిపోయి ఉంటారు చెప్పండి. అసలు ఒక ప్రక్కేమో చలి, ఒక ప్రక్కేమో వాళ్ళు రాత్రి గలసంలో ఎక్కడున్నారో ఎక్కడ కొట్టుకొచ్చారో తెలియదు. ఆ ద్వీపమేమో ఒక ద్వీపం, మిలితే అనబడినటువంటి ద్వీపం, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. అయినా సరే అక్కడ ఉన్నవారి సేఫ్టీ కోసం, అక్కడ ఉన్నవారు నాతో ఉన్నవారు ఏమాత్రం కష్టపడకూడదని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడట? అందరూ కూడా మంట కాసుకున్నాడు. పౌలు భక్తుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? మోపడి పొలలేరి భుజాల మీద మోసుకుని వచ్చి ఏం చేస్తున్నాడు? మంట మీద వేసాడు. చూడండి అక్కడ మరలా మంట మీద వేస్తే అక్కడ ఇంకా మనం చూస్తే ఒక సర్పం అట కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుందట. ఆ చెయ్యి పట్టినప్పుడు ఆ సర్పం ఎప్పుడైతే వేలాడుతుందో ద్వీపవాసులు అనుకుంటున్నారట, వేలాడు చూచి నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు. చూడండి, అందరి కోసం ఆలోచిస్తే పౌలు భక్తునికి ఏమొచ్చింది? ఎవరి కోసం ఆలోచించినోడికి ఏ కష్టం ఉండదు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే చూడండి, సెల్ఫిష్గా బ్రతుకున్నోడికి ఏ కష్టం ఉండదు. నాకు అందరు కావాలనుకున్నవాడికి అన్ని కష్టాలే, ఆడి దగ్గర ఏం మిగలదు. మీరు ఎప్పుడైనా సరే పరిశీలన చేయండి. మీరు చరిత్రలో కానీ మీ యొక్క గృహాల్లో కానీ మీరు పరిశీలన చేస్తే సేఫ్టీగా టైం టు టైం తినేసి పడుకునే వరకు ఏ కష్టం ఉండదు. కానీ అందరి కోసం ఆలోచించేవాడికి అన్ని కష్టాలే. పౌలు భక్తులు ఇక్కడ వారందరి కోసం ఆలోచించి పొలాలు ఏరుకొచ్చి అక్కడ వేస్తే ఏమైందంటే సర్పం బయటకు వచ్చి అతను రేలునే వేలాడుతుంది. ఆ సర్పానికి ఆ సర్ప కాటుకు చచ్చిపోవాలి. కానీ పౌలు భక్తుడు ఏం చేశాడు తెలుసా? దానికి ఏమాత్రం కూడా భయపడకుండా ఏం చేశాడు? వెంటనే జాడించి అగ్నిలో వేశాడు. అది వేరే కాన్సెప్ట్. అదే యొక్క సిచ్యువేషన్లో కానీ మనం అంటే మనం ఏమంటే అనవసరానికి దరిద్రుల కోసం నేను వెళ్ళి నా కష్టాన్ని కొని తెచ్చుకున్నాను. ఈ దరిద్రుల కోసం వెళ్ళకపోతే నాకు అసలు ఈ బాధ అనవసరంగా ఇన్వైట్ చేశాను. వీళ్ళ వల్ల నాకెందుకు వచ్చినా కష్టం అని మనం అనుకుంటాం. సీనియారిటీ చూపించాలనుకుంటాం. అంతెందుకు, నీ ద్వారా ఒక 4 దుబాయ్లో వచ్చారంటే నువ్వు కూర్చుంటే వాళ్ళందరి చేత చేయించాలని చూస్తావు. మీరు కదా బయట వాళ్ళు. నువ్వు ఎవరినైనా తీసుకొచ్చావంటే ఏం చేయాలి? నీ తల దగ్గర నుంచి కాలు వరకు కూడా ఏం చేయాలి? అల్లో పరిచర్య చేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళే సిద్ధపాటు చేయాలి. లేదంటే నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. నా మాట ఇంట్లోదని వెంటనే నువ్వు 100 మంది చెప్తావు. పౌలు భక్తులకు ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసా? ఎదుటివారి కొరకు ఆలోచించి ఎదుటివారి కొరకు కష్టపడే క్యారెక్టర్ కలిగిన వాడు పౌలు. అందుకే ఇప్పుడు పౌలు భక్తుని యొక్క సంతోషం చూసినటువంటి ఒనేసిము ఆశ్చర్యపోయాడు. నేను చెరసాల్లో బంధకాల్లో నేను తప్పు చేసి వచ్చాను, అయినా సరే నేను ఏదో ప్రయారిటైజ్గా ఫీల్ అవుతున్నాను. ఈ వ్యక్తి ఏ తప్పు చేయకుండా దేవుని యొక్క సువార్త చేత ప్రకటించబడుతూ దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తూ చెరసాల్లో బంధించబడి ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఎంత సంతోషంగా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నాడని ఏం చేశాడంటే పౌలు భక్తుని యొక్క సువార్త ద్వారా పరిపూర్ణమైన విశ్వాసపు అనుభవంలోనికి ఈ యొక్క ఒనేసిము మార్చబడ్డాడు. ఈ ఒనేసిము మార్చబడిన తర్వాత ఇప్పుడు ఒనేసిమకి జీవితాన్ని పౌలు భక్తుడు పరిశీలన చేసినప్పుడు వన్స్ అప్ అనే ఒనేసిము ఎలా ఉండేవాడంటే ఎందుకు పనికిరాని వాడుగా ఉండేవాడు. అందుకే క్రింద ఇంకా మనం చదివితే అతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేట. వన్స్ అప్ అనే టైం ఒనేసిము చూసినప్పుడు అందరూ అనుకున్నారట ఎందుకు కూడా పనికిరాని వాడు అనేవారట. ఎప్పుడైతే పౌలు యొక్క సువార్త ద్వారా పట్టబడ్డాడో, ఎప్పుడైతే పౌలు సువార్త ద్వారా మార్చబడ్డాడో
మార్చబడిన తర్వాత ఒనేసిముని చూసిన వారందరూ కూడా అంటున్నారట, ఏమంటున్నారట, వీడు వన్స్ అపాన్ అంటే ఎందుకు పనికి రాకుండా తిరిగేవాడు, కానీ దేవుని యొక్క సువార్త వీడిని ఎలా మార్చిందంటే అనేక మందికి ప్రయోజనకరంగా మార్చింది. వన్స్ అపాన్ టైం వీడు ఇంట్లో పనికిరాని వాడిగా ఉండేవాడు, సొసైటీలో పనికిరాని వాడిగా ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నాడు, నీకును నాకును ప్రయోజనకరమైన వాడయ్యను. నీకు ప్రయోజనకరంగా మారాడు, నాకు కూడా ప్రయోజనకరంగా మారాడు. చూడండి, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణము, ఇతని జీవితం ఎంతగా మార్చబడ్డదంటే పౌలు భక్తుని యొక్క సువార్త ద్వారా పౌలు భక్తుని కొరకు ప్రాణం పెట్టడానికి, అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడినటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి మారిపోయాడట. ఏ ఇంట్లో నుంచి అయితే పారిపోయాడో, ఏ ఇంట్లో నుంచి అయితే దాసునిగా కష్టపడడానికి ఇష్టంలాగా పారిపోయాడో, అదే ఇంటి ద్వారా, అదే ఇంట్లోనికి మరలా పౌలు భక్తుని ద్వారా రెఫర్ చేయించాడు. అప్పుడు అడిగాడు అనమాట పౌలు భక్తుడు, ఎవరేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ స్టోరీ ఏంటంటే, నా యజమానుడు ఎవరంటే, నా యజమానుడు ఎవరు, ఫిలోమోను, పలానా ప్రదేశంలో అంటే ఫిలోమోన్. ఒకసారి ఫిలోమోన్ యొక్క పేరు పౌలు రీకలెక్ట్ చేస్తున్నాడు. ఫిలోమోన్ నా సువార్త ద్వారా మార్పు చెందినవాడు, నువ్వేం భయపడకు, ఫిలోమోన్కి నేను లెటర్ రాస్తానని చెప్పేసి పౌలు భక్తులు లెటర్ రాసి ఫిలోమోన్ గురించి, ఒనేసిము గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఒనేసిం వన్స్ అపాన్ టైం నీ ఇంట్లో పనిచేసినప్పుడు ఒనేసిము ఎందుకు కూడా పనికిరాని వాడే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా అయ్యాడు తెలుసా, నా సువార్త ద్వారా మార్చబడి, నా సువార్త ద్వారా పట్టబడి క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒనేసిముని రెఫర్ చేస్తున్నాడు ఎవరు తెలుసా, సామాన్య వ్యక్తి కాదు, పౌలు రెఫర్ చేస్తూ రాస్తున్నాడు అన్నమాట. ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అతడు నా ప్రాణం వంటి వాడు, నా ప్రాణం కొరకు అతడు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడని వాడు. కాబట్టి చూడండి, అదంతా కూడా నువ్వు క్షమించి ఏం చేయమంటున్నాడంటే, ఒనేసిమును మరలా నీవు స్వీకరించు, దేవుని యొక్క పరిచర్యలో వాడుకో. మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు ఇప్పుడు ఎలా మారాడంటే ప్రయోజనకరమైన వాడే. మీకోసం నేను లెటర్ రాయాల్సి వచ్చిందనుకోండి, నన్ను ఏం రాయమంటారు చెప్పండి, నా కోసం మీరు లెటర్ రాయాలనుకోండి, ఏమని రాయాలంటారు? ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటామా? పౌలు భక్తుడు మన గురించి లెటర్ రాయాల్సి వస్తే, పౌలు భక్తుడు మన యొక్క జీవితం గురించి లెటర్ రాయాల్సి వస్తే, 30 సంవత్సరాల క్రితం వస్తున్న ఈరోజు కూడా మార్పు లేదు అని రాస్తాడా? లేదంటే చెరసాల్లో తన యొక్క సువార్త ద్వారా పట్టబడి అతి త్వరితగతిలోనే తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి అనేక మందికి ప్రయోజనకరంగా మారినటువంటి ఒనేసిము వలె మంచి సాక్ష్యాన్ని మనం కలిగి జీవించేవారు ఉంటాము. మునుపు నిష్ప్రయోజనకరమైనటువంటి ఒనేసిము ఇప్పుడు అందరికీ ప్రయోజనకరంగా మారాడు, అనేక మందికి సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు మనకు సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకంటే అతడు మునుపటి వల్ల లేడు, ఎలా మారాడంటే మార్పు చెందిన స్థితిలోనికి మారాడు. మునుపు అందరి చేత విసర్జించబడి ఒక దొంగ వలె ముద్రయించుకున్నటువంటి ఒనేసిము ఇప్పుడు ఎలా మార్చబడ్డాడంటే క్రీస్తు ఖైదీగా పౌలు చేత, క్రీస్తు చేత పట్టబడి అనేక మందికి ప్రయోజనకరంగా మార్చబడ్డాడు. అందుకే పౌలు అంటాడు, అతడు నీ మీద ఎంతైతే అప్పు ఉందో, అతని కొరకు ఎంతైతే చెల్లించాలో అదంతా కూడా నేను చెల్లిస్తాను, చెల్లించి నా లెక్కలో చేర్చి అది నీకు నేను చెల్లిస్తాను. ఒక ఆత్మ సంబంధం విశ్వాసగా నీవు నేను చేసిన తప్పులు పాపాలు బట్టి పౌలు ఎలాగైతే ఒనేసిము యొక్క రుణాన్ని చెల్లించాడో, క్రీస్తు కూడా మన రుణాన్ని కూడా ఏం చేశాడంటే ఆయన చెల్లించి మనల్ని ఏం చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. చెరసాల్లో ఖైదుగా ఉన్నటువంటి ఒనేసిమును పౌలు ఏం చేస్తున్నాడంటే స్వతంత్రుడిగా చేస్తున్నాడు. స్వతంత్రుడిగా చేసి బానిసత్వ బ్రతుకు నుంచి, ఆ బానిసత్వ స్థితి నుంచి విడిపించి ఏమంటున్నాడంటే స్వతంత్రునిగా చేసి అతని మీద ఉన్న ప్రతి రుణాన్ని కూడా నేను చెల్లిస్తాను. క్రీస్తు కూడా నీ మీద నా మీద ఉన్నటువంటి రుణాన్ని అలా చెల్లించి మనల్ని ఏం చేశాడంటే మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎందుకు తెలుసా? అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలని. నిష్ప్రయోజనమైన మన జీవితాలు క్రీస్తు కొరకు ప్రయోజనకరంగా ఉండాలని. అందుకంటాడు మార్కును అక్కడ విడిచిపెట్టొద్దు, నా దగ్గరికి పంపించండి. మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మార్కు ప్రయోజనకరం. ఒనేసిము గురించి చెప్తున్నాడు. ఒనేసిము వంశంపరంటే పారిపోయిన స్థితిలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒనేసిము ఒక ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. అటువంటి కృపలో మనం కూడా కొనసాగుదాంగాక. ఒనేసిము వలె ఒక ప్రయోజనకరమైన స్థితిలో మనం కూడా కొనసాగి దేవుని స్తుతించి దేవుని నాన్న మహింపరిచి దేవుని నాన్న గణపర్థం అటు కృపలో మనం కొనసాగుదాం గాక. ఆమేన్. దయచేసి మరి భోజనానికి వెళ్ళేవారు దత్తు
దయచేసి అరవింద్ గారిని ఎవరొకరిని తీసుకుని భోజనానికి వెళ్ళాలని ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే జాన్ బాప్టిస్ట్ వచ్చి పాట పాడు